హాయ్ అండి. హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నన్ను మీ హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు కదా! ఈరోజైతే నేను మా హోమ్ టూర్ చేశానండి. సో, ఈ హోమ్ టూర్‌లో మీకైతే ఒకటైతే మిస్ అయింది దీంట్లో. నేనైతే ఒకటి చూయించలేదు. సో, అదేంటో మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మా మెయిన్ ఎంట్రన్స్, అది మా గేట్. సో ఇది మా పూల చెట్టు అండి. సో చూసారుగా, ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు మాదే అండి ఇల్లు మొత్తం. సరే అండి, ఇంకా ఇంట్లోకి వెళ్ళి చూసేద్దాం. సో చాలామంది అడుగుతున్నారని చేశాను, చూసేయండి. ఇంకో ఇది మా తులసి చెట్టు అండి, మా తులసి అమ్మవారు. నెక్స్ట్ ఇదే అండి మా ఇల్లు, ఇది మా ఇల్లు. ఇంకా డాబా కలర్ స్టెప్స్. ఇక్కడ పక్కన 2 రూమ్స్ అయితే మేము రెంట్కి ఇచ్చేసాము. మేము మిగిలిన 4 రూమ్స్ అయితే వాడుకుంటాము. ఈ 2 రూమ్స్ అనేవి బాగా బిగ్గా ఉంటాయండి, ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నా కూడా. సో ఇది కిచెన్ అండి. కిచెన్ ముందులో ఒక రూమ్ ఉంటుంది. అంటే మేము ఈ రూమ్ కొన్నామండి, చూడండి. ముందల్లోనే అన్ని సామాన్లు పెట్టుకుంటాం, స్టాండ్ పెట్టి. నెక్స్ట్ ఈ రూమ్లో ఉండేది మాత్రం ఇలా స్టాండ్, ఇక ఈ చైర్, స్టాండ్ అండ్ ఫ్రిడ్జ్ అండి. ఈ రూమ్లో ఉండే మాత్రం ఈ మూడే. సో చూసేయండి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మాత్రం ఇంకా కావాల్సిన సామాన్లు పెట్టుకుంటాము. సో ఇలా ఇక్కడ ఉంది కదండి చిన్న గురికి, అదైతే మా డాడీ మా మర్ది కోసం తెచ్చాడు. బట్ వాడు తీసుకుపోలేదు, ఇక్కడనే ఉంచాడు. సో చూడండి, ఆముదము. సో మేము ఇది హెయిర్కి యూజ్ చేస్తాం. మా ఛానల్లో చూసినట్టయితే తెలిసిపోతుందండి, మేము హెయిర్కి యూజ్ చేస్తామని వీడియోస్ పెట్టాను ఆముదము గురించి. సో చూసేయండి, ఇదైతే మేమైతే ఈ హోమ్ కొన్నామండి. సో మేము కట్టించింది అయితే కాదు, మేము కూడా కొన్నాము. అక్కడ మా ఓన్ హౌస్ అమ్మి ఇక్కడ కొన్నాము. ఇక్కడైతే కొంచెం సెంటర్లో ఉంటుందని. సో చూసేయండి, ఇది మా పూజా మందిరం. మా మమ్మీకి బాగా ఇష్టపడి చేయించుకుంది ఇలా పూజా మందిరం, మా బావ చేశారనమాట. సో ఇలా డిజైన్, మనకి ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ పెట్టవచ్చు. సో ఇంకా గంటలు పెట్టించాము. కింద డెస్క్ కూడా వస్తుందండి మందిరానికి, దాంట్లో పూజకి సంబంధించిన సామాన్లు పెట్టుకున్నాం మేము. సో ఇప్పుడు చూడండి, మందిరం అయితే చాలా బాగుంది. ఇక దేవుడికి సపరేట్గా రూమ్ పెట్టినట్టే కదండి, ఇప్పుడు చాలామంది దేవుడికి సపరేట్ రూమ్ పెడతారు. ఇక ఇలా మందిరం ఉండడం కూడా దేవుడికి సపరేట్ ఉన్నట్టే కదా. సో చూసేయండి, మా పూజా మందిరం ఇట్లా వినాయకుడిని, లక్ష్మీదేవిని, నెక్స్ట్ అయ్యప్ప స్వామిని అక్కడ పేస్ట్ చేసామండి. సో చూసేయండి మా పూజ మందిరం. ఈ అమ్మవారు తెలిసే ఉంటుంది, వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారి గురించి నేను నవరాత్రులకి పూజ చేసామని కూడా వీడియో పోస్ట్ చేశాను కదా నేను. సో ఇదైతే మా పూజా మందిరం అండి. బ్రహ్మంగారు. సో మేము లాస్ట్ ఇయర్ దసరాకు
పెట్టిన విగ్రహం అండి ఇది. మా ఇంటి దగ్గర పెట్టారు శివదుర్గ ఉత్సవ కమిటీ వాళ్ళు. సో లాస్ట్ ఇయర్ అమ్మవారిని పెట్టినప్పుడు దించిన ఫోటో అందరికి ఇలా పనిచేశారండి కమిటీ వాళ్ళు. అంటే ఈ ఫోటోతో పాటు పసుపు కుంకుమ గాజులు కూడా పెట్టారు. నెక్స్ట్ చూడండి, మేము శివుడిని ఎక్కువ పూజిస్తామన్నమాట. సో ఇక శివుడు ఫోటోలే ఉంటాయి మా కాడ ఎక్కువ. సో చూడండి, అక్కడ నీళ్ళలో పెట్టాము శివుడికి నీలాభిషేకం లాగా. చూసేయండి మా ఎన్ని శివుళ్ళు ఉన్నారంటే 1 2 3 4 5 6 మొత్తం 7 8 శివలింగాలు ఉన్నాయండి. సో మేము శివుని ఎక్కువ పూజిస్తాం. మేము శ్రీశైలం పోయినప్పుడల్లా అలా శివుడికి సంబంధించినవి ఏదో ఒకటి తెస్తాం అన్నమాట. సో ఇంకా దీనికి లైటింగ్ కూడా పెట్టించాము. చాలా బాగుంటుందండి ఇలా మందిరము. సో ఇది మా మందిరం, పూజా మందిరం. ఇక ఈ రూమ్లో అయితే ఫ్రిడ్జ్, పూజా మందిరం అండ్ స్టాండ్, ఇంకా చైర్స్ తప్ప ఏమి ఉండవండి. సో వీళ్ళు ఎలా కట్టించారంటే ఇక్కడ ఇది కిచెన్ హాల్ లాగా కట్టించేటోళ్ళు ఆ వే ఆఫ్ థింకింగ్లో కట్టించారు. సో ఇది మా కిచెన్ రూమ్ అండి. ఇంకా అది మాత్రం మేము షాంపూ యూజ్ చేస్తామండి. అంటే మందారం వాటర్లో కాగబెట్టి దాంట్లో మనం యూజ్ చేసే షాంపూ అయితే షాంపూ అవుతుందండి. సో ఇంకా ఇవి మాకు కావాల్సిన సరుకులండి. మేము కావాల్సినవని ఇక్కడే పెట్టుకుంటాం. ఇంకా అంటే ఇంతకుముందు మాది బాపూజీ నగర్ ఓన్ అండి. సో అక్కడ మాకు ఓన్ హౌస్ ఉండే. ఇక ఇక్కడికి మేము 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేసాము ఇక్కడికి. స్కూల్ దూరం ఉంటుందని ఇక అప్పుడప్పుడు ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అంటే చాలా ఉంటుంది కదండి పని. సో మేము ఏం చేస్తామంటే వాడుకునేంత వరకు ఇక్కడ పెట్టుకొని మిగతా అన్నీ మూటగట్టేసామండి. చూడండి మా కుక్కరు కింద సామాన్లు అలా చదువుకున్నాం మేమైతే. ఇంకా కావాల్సినంత వరకు ఉంచుకొని మిగతా అన్నీ మూటగట్టి పైన పడేసాము. ఇక కిచెన్ రూమ్లో అయితే ఇంతే ఉంటాయండి. అది కిచెన్ రూమ్. కట్టించేటోళ్ళు ఏం చేశారంటే అది కిచెన్ రూమ్గా ఇది బెడ్రూమ్గా ఇద్దాము అని అలా కట్టించారేమో వాళ్ళు. సో ఈ రూమ్లో ఈ 3 అది కిచెన్ అండి మాది. సో ఈ 2 రూమ్స్ అయితే ఇలా. సో బయట ఇక్కడ ఇంతకుముందు జామ చెట్టు ఉండేదండి. బట్ ఆ జామ చెట్టుని కొట్టేసాం ఇంటికి ఎదురుగా ఉండొద్దని. సో నెక్స్ట్ మా బెడ్రూమ్ చూసేద్దాం రండి. సో చూసేయండి, ఇది మా బెడ్రూము. చూడండి, బెడ్ మీద ఆల్బము, ఇక కూలరు, ఇక బెడ్రూమ్లో కూలరు, ఫ్రిడ్జ్, కూలర్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, బీరువా అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇంతే ఉంటాయి ఇక బెడ్రూమ్లో. చూసారు కదా. సో ఇలా ఇక అక్కడన్నీ మేము కావాల్సిన బట్టలు అవన్నీ పెట్టేసుకుంటాము. సో నెక్స్ట్ ఇది మా మినీ అద్దం అండి. ఇదేమో మా మామగారు లెక్చరర్గా చేస్తారు. అప్పుడు కరోనా డేస్లో ఆన్లైన్ క్లాసెస్ కదండి, అప్పుడు చెప్పుకోవడానికి తెచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోయారు. సో నాకు ఇచ్చేశారు. కర్ణాటక వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఇంకా నేను యూట్యూబ్ చేస్తున్నానని నాకు ఇచ్చేశారు. సో ఇది చూసినట్టయితే ఇది మా మమ్మీ చిన్నప్పటి స్కూల్ బ్యాగ్ అంట అండి. అప్పుడు మొత్తం పెట్టలే ఉన్నాయంట. ఖమ్మంలో చదివారు మా మమ్మీ. సో అప్పుడు స్కూల్కి ఇవే తీసుకుపోయారంట. అప్పుడు బ్యాగ్స్ లేవంట, ఇప్పుడు మనకున్న బ్యాగ్స్ అయితే లేవంట. సో అప్పుడు మొత్తం ఇంకా ఏమంటారు బస్తా బ్యాగులు అలా ఉండేవంట, ఇలా ఉండేవంట. దీంట్లోనే ఫస్ట్ క్లాస్ బుక్స్, ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ బుక్స్ అయితే చాలా ఉంటాయి. బట్ మా మమ్మీ దీంట్లో ఫస్ట్ క్లాస్ బుక్స్ తీసుకుపోయారంట. అప్పుడు స్కూల్ బ్యాగ్ అంట మా మమ్మీది ఇది. సో మా మమ్మీ గుర్తుగా తెచ్చుకుందనమాట మా ఇంటికి, మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇక సో పైన అన్నీ ఇంకా అవసరం లేని అన్నీ పైన పెట్టేస్తామండి. సో నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ రేక్ పెట్టెలో మిగతా ఈ డబ్బాలో మొత్తం
స్టీల్ సామానే అండి. మేము అవసరం ఉన్న వరకే వాడుకున్నాం, మిగతా అన్ని ఇలా మూట కట్టి పడేసాము, ఇంకా ఎందుకు అని చెత్త చెత్త. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి టెడ్డీ బియర్. నెక్స్ట్ ఇదైతే ఆల్బమ్ అండి, నా ఫంక్షన్ ఆల్బమ్. చూసేయండి ఒకసారి మీరు కూడా. సో చూసేయండి ఇవన్నీ ఫొటోస్. చూడండి మా తమ్ముడు, తను మా తమ్ముడు. సో చూడండి మా అమ్మమ్మ, తిను మా అమ్మమ్మ, మా పెద్దత్త, మా పెద్ద మామ అంటే డాడీ వాళ్ళ పెద్ద చెల్లి, అమ్మమ్మ, తాతయ్య. చిన్నత్త చిన్న మామ రాలేదన్నమాట అప్పుడు ఫంక్షన్కి. సో ఇవన్నీ ఫొటోస్ అండి ఫంక్షన్స్కి తీసినప్పుడువి. నెక్స్ట్ ఇవి మా తమ్ముడు ఫొటోస్. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ నువ్వు బాల్యం మీ తమ్ముడే బాగున్నారని చెప్పారు. అందరూ మా తమ్ముడినే మెచ్చుకున్నారు, మా తమ్ముడే బాగా నచ్చేసాడంట. సో చూసేయండి ఇతను మా చిన్న బాబాయి, అంటే మా డాడీకి చిన్న తమ్ముడు, మా పెద్ద పిన్ని, పెద్ద బాబాయి పెద్ద పిన్ని, డాడీకి తమ్ముడు, పెద్ద తమ్ముడు ఆయన, చిన్న తమ్ముడు ఈయన. నెక్స్ట్ చూసేయండి ఇవన్నీ ఫొటోస్. చూసేయండి లాస్ట్లో ఇది మేము అప్పుడు బీచ్కి వెళ్ళామండి, బీచ్కి వెళ్ళినప్పుడు ఫోటో ఇది. సో మా ముగ్గురు తమ్ముళ్ళు వీళ్ళు. సో చూసేయండి మధ్యలో ఉన్నది నేను. అప్పుడు చూడండి ఎలా ఉన్నానో. చూడండి మా ఇద్దరు తమ్ముళ్ళు, చిన్న తమ్ముళ్ళు వాళ్ళు. ఇది మా తమ్ముడు వాళ్ళ 10th బ్యాచ్ అండి. సో ఇదేమో మా డాడీ మాలేసుకున్నప్పుడు దిగిన ఫోటో. సో ఇది నా ఫస్ట్ బర్త్డే ఫోటోనా ఏమో అండి, ఫస్ట్ బర్త్డే అయితే కాదనుకుంటా, ఫస్ట్ బర్త్డే ఫోటో అండి అది నాది. సో మేమైతే ప్రతి 2 yearsకి ఒకసారి శ్రీశైలం వెళ్తాం అనమాట, అది శ్రీశైలంలో దిగిన ఫోటో. ఇది మా 10th బ్యాచ్ అండి. సో ఆ స్కూల్ పెట్టి 30 బ్యాచ్, మా 10th బ్యాచ్. అది మా తమ్ముడిది, నాది చిన్నప్పుడు ఫోటో అండి. ఇదేమో వరంగల్లో అండి, వై స్తంభాల గుడికి వెళ్ళినప్పుడుది. సో ఇవి ఫొటోస్. అంటే ఇంకా ఈ ఆల్బమ్స్లో అయితే చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ ఇక పేస్ట్ చేయొచ్చులే అని కొన్ని అతికిచ్చామండి. సో ఇదైతే బెడ్రూము, ఇంకా ఈ రూమ్లో ఇవి మాత్రం ఉంటాయి అంతే. సో నెక్స్ట్ రూమ్లో వచ్చేసి మమ్మీ మిషన్ అండి, ఇది మమ్మీ మిషన్. ఇంకా ఇది మొత్తం బయట ప్లేస్ అండి, ఇంకా 2 doors ఉంటాయి దీనికి. సో ఈ రూమ్లో వచ్చేసి మిషన్ అండ్ డాడీకి వర్క్కి సంబంధించిన కంప్యూటర్ అవి ఉంటుందండి. సో డాడీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇక ఇంతకుముందు ఆఫీస్ ఉండే, ఇంకా కరోనా కాంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి ఇలా. చూడండి మా ఇంటి నుండి అందరూ అడుగుతారు కదా బుక్స్ మీరు ఏం చేస్తారు, ఏం చదివారని. సో మా ఇంట్లో అయితే బుక్సే ఉంటాయండి, అంటే నాయి మా తమ్ముడి అన్నీ.